హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో శనగపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పుల శనగపప్పును 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ని కూడా వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినట్టుగా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా చిన్న చిన్న వడలలాగా ఆయిల్లోకి వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కాలినట్టు అనిపిస్తాయి కానీ లోపలంతా పచ్చిగానే ఉంటాయి. చూడండి, ఒక్కొక్కటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఫ్రై అయిపోయినాయి వడలు. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.